పశ్చిమాసియా యుద్ధరంగంలో శాంతి స్థాపన కోసం అంతర్జాతీయంగా దౌత్యపరమైన వ్యూహాలు ముమ్మరమయ్యాయి. ఇరాన్తో అమెరికా కుదుర్చుకోబోయే చరిత్రాత్మక శాంతి ఒప్పందాన్ని బ్రిటన్ ప్రధానమంత్రి కీర్ స్టార్మర్ స్వాగతించారు. శనివారం రాత్రి ఆయన అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్తో ఫోన్లో సుదీర్ఘంగా మాట్లాడారు. ప్రస్తుతం సొంత దేశంలో తీవ్రమైన రాజకీయ సంక్షోభాన్ని, సొంత పార్టీలోనే నాయకత్వ సవాళ్లను ఎదుర్కొంటున్న స్టార్మర్ ఈ అంతర్జాతీయ సంక్షోభంపై స్పందించడం ప్రాధాన్యతను సంతరించుకుంది. అమెరికా, ఇరాన్ల మధ్య కుదిరే ఏ ఒప్పందమైనా పశ్చిమాసియాలో శాశ్వత దీర్ఘకాలిక శాంతిని తెచ్చేదిగా ఉండాలని ట్రంప్కు స్టార్మర్ స్పష్టం చేశారు. మరి సొంత దేశంలో ఇబ్బందుల్లో ఉన్న బ్రిటన్ ప్రధానికి ఈ యుద్ధ ముగింపు ఎందుకు కీలకంగా మారింది? ట్రంప్ బర్త్డే రోజున జరగబోయే ఈ డిజిటల్ ఒప్పందం విశేషాలేంటి చూద్దాం సాక్షి టీవీ ప్రత్యేక కథనంలో. బ్రిటన్ ప్రధానమంత్రి కీర్ స్టార్మర్ కు ప్రస్తుతం సొంత దేశంలో కాలం కలిసి రావడం లేదు. రక్షణ బడ్జెట్ కేటాయింపుల వివాదంతో రక్షణ మంత్రి జాన్ హీలీ రాజీనామా చేయడం, దాదాపు 90 మందికి పైగా లేబర్ పార్టీ ఎంపీలు ఆయన రాజీనామాకు డిమాండ్ చేస్తుండటంతో బ్రిటన్ రాజకీయాలు వేడెక్కాయి. ఇలాంటి కష్టకాలంలో ఇరాన్ యుద్ధ ముగింపు వార్త స్టార్మర్ కు కొంత ఊరటనిచ్చే అంశం. ఎందుకంటే ఈ యుద్ధం వల్ల పెరిగిన ఇంధన ధరలు బ్రిటన్ ఆర్థిక వ్యవస్థను తీవ్రంగా దెబ్బతీశాయి. అందుకే ట్రంప్తో మాట్లాడిన స్టార్మర్ శాంతి ఒప్పంద ప్రక్రియను స్వాగతించడమే కాకుండా దీని అమలుకు బ్రిటన్ మరియు అంతర్జాతీయ భాగస్వాములు పూర్తి మద్దతు ఇస్తారు అని హామీ ఇచ్చారు. అటు అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ సోషల్ మీడియా వేదికగా ఆదివారమే ఇరాన్తో ఒక అవగాహన ఒప్పందం కుదురుతుంది అని ఆశాభావం వ్యక్తం చేశారు. ఇరాన్ దిగ్బంధించిన స్ట్రైట్ ఆఫ్ హార్మూజ్ జలసంధిని తిరిగి తెరవడం ఈ ఒప్పందంలో అత్యంత కీలకమైన అంశం. ఈ అంతర్జాతీయ చమురు రవాణా మార్గం తెరుచుకుంటేనే గ్లోబల్ ఎకానమీ తిరిగి పుంజుకుంటుందని బ్రిటన్ ప్రధాని స్టార్మర్, ట్రంప్ ఇద్దరు అంగీకరించారు. అయితే ఈ ఒప్పందంపై ఇరాన్ భిన్నమైన సంకేతాలు ఇస్తోంది. ఆదివారమే సంతకాలు జరుగుతాయి అన్న వార్తలను ఇరాన్ విదేశాంగ శాఖ కొట్టిపారేసింది. తమ ప్రతినిధులు ఎవరూ జెనీవా వెళ్లడం లేదు అని, అయితే రాబోయే రోజుల్లో ఒప్పందం సాధ్యం కావచ్చు అని ఇరాన్ ప్రతినిధి ఇస్మాయిల్ బఘాయ్ తెలిపారు. లెబనాన్తో సహా అన్ని రంగాలలో యుద్ధం ముగించడమే తమ ప్రాధాన్యత అని, ప్రాథమిక ఒప్పందం తర్వాత 60 రోజుల పాటు తమ అణు సామర్థ్యాలపై చర్చలు జరుగుతాయని ఇరాన్ అంటుంది. కానీ ట్రంప్ మాత్రం ఇరాన్ భూగర్భంలో దాచిన యురేనియం నిల్వలను అమెరికా స్వాధీనం చేసుకుని నాశనం చేస్తుందని గట్టిగా చెబుతున్నారు. మరో ఆసక్తికరమైన అంశం ఏమిటి అంటే ఈ అంతర్జాతీయ ఒప్పందం ముఖాముఖిగా కాకుండా పూర్తిగా ఎలక్ట్రానిక్ లేదా డిజిటల్ పద్ధతిలో జరగనుంది. ఆదివారం డొనాల్డ్ ట్రంప్ తన 80వ పుట్టినరోజును జరుపుకుంటున్నారు. ఈ సందర్భంగా ఆయన వాషింగ్టన్లోనే ఉంటూ వైట్ హౌస్ లో నిర్వహించే ప్రతిష్టాత్మక UFC ఛాంపియన్షిప్ ఈవెంట్ కు హాజరు కానున్నారు. అందుకే ఈ చారిత్రాత్మక సంతకాల ప్రక్రియ డిజిటల్ రూపంలోనే పూర్తి కానుంది అని వైట్ హౌస్ వర్గాల సమాచారం. మరిన్ని అప్డేట్స్ కోసం ఛానల్ ను సబ్స్క్రైబ్ చేయండి. నోటిఫికేషన్స్ కోసం బెల్ ఐకాన్ పై క్లిక్ చేయండి.